సీఎం చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. బీసీలు దళితుల నుంచి కేవీ రావు చౌదరి ఎకరానికి 3 లక్షలిచ్చి భూమిని బలవంతంగా లాక్కున్నాడని సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 45 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్న యనమల రామకృష్ణుడికి ఇప్పుడు బీసీలు దళితులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. అలాగే రైతులకు న్యాయం చేసేందుకు తాను మద్దతు తెలుపుతున్నానని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఓకేనా? ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి శ్రీ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. సరే, ఈ రోజే ఏదో కొత్తగా ఈ రోజు నిన్న సెజ్ వచ్చినట్టు ఆయన మాట్లాడడం, ఆయన లెటర్ రాయడం చూస్తే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సెజ్ వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. రైతుల భూములు లాక్కుని 22 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కొత్తగా రాలేదు. 2002లో మీరున్నారు, తదనంతరం ఓటమి చెంది 2014లో మీరు వచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా కేబినెట్ తీర్మానం చేసి సెజ్ మీద కేబినెట్ తీర్మానం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన గాని దళితుల పక్షాన మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. కానీ ఈ రోజు సరే, ఈ రోజు కన్నా మీరు కళ్లు తెరిచారు, సమస్య మీద గలమెత్తారు, సంతోషం. నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది ఈ రోజు.